ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ వైడ్ ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఓవర్వెల్మింగ్గా వెళ్తుంది. ఫస్ట్ డే 135 పాయింట్ సంథింగ్ ప్లస్ క్రోర్స్ అయింది. చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది రెస్పాన్స్. ఫ్యామిలీసు, పిల్లలు చూసిన వాళ్ళందరూ అబ్బా ఏం సినిమా తీశారు అని చాలా అప్లాజ్గా ఉంది. ఇది చాలా బ్రహ్మాండమైన సినిమా. అందరూ ఫ్యామిలీసు, పిల్లల్ని తీసుకెళ్ళి ఈ సినిమా చూడండి. రామ్ చరణ్ గారు అయితే ఇంకా ఆయన కెరీర్ బెస్ట్ ఈ మూవీ. ఆ లెవెల్లో తీసుకుంది ఓపెనింగ్స్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ and government of Telangana for helping us with the GO and ticket prices for the big movie like this, which we have spent larger ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఈ సినిమాని తీసాము ఈ గ్రాండియర్గా ఉండాలని. సో దానికి వాళ్ళు సిన్సియర్గా సపోర్ట్ చేశారు. మళ్ళీ థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, దుర్గేష్ గారికి, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారికి, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అందరికీ మళ్ళా థ్యాంక్స్ చెప్తున్నానండి. చాలా టఫ్ టైంలో మీరు సినిమాని సపోర్ట్ చేసిన ఈ రెండు గవర్నమెంట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. సో ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న పెద్ద రానే వచ్చేసింది. మనం అనుకుంటున్న సైక్లోన్ క్రియేట్ చేసింది. ప్రీమియర్స్ నుంచి ఒకటే రద్దీ. నిన్న ఫస్ట్ డే ప్రీమియర్స్ కలిపి రికార్డ్ స్థాయిలో చరణ్ గారి కెరీర్లోనే హయ్యెస్ట్ ఇది చేసింది. అలాగే ప్రతి సెంటర్లో ఎంతో మంచి పాజిటివ్ రిపోర్ట్తో చాలా పెద్ద రిపోర్ట్లు ఫైనల్గా చూస్తామని నమ్మకం ఉంది. అలాగే పొద్దున మా మిత్రుడు గుంటూరు నుంచి మా యువి వంశీ పంపించారు. లాస్ట్ ఇయర్ ఏదో పెద్ద సినిమా రెఫరెన్స్గా పెట్టి అది సెకండ్ డే నూన్ షో ఒక ఎక్స్ నెంబర్ చేస్తే ఇవాళ నూన్ షో ఇది 30% ఇంకా మోర్ నెంబర్ చేసింది. ఆంధ్రాలో ఇంక వెరీ స్ట్రాంగ్ ఉంది. అట్ ద సేమ్ టైం నైజాంలో కూడా అదే ఊపు కనపడుతుంది. మాకు ఇవాళ ఫ్రైడే, రేపు సాటర్డే, సండే ఇంకా హెవీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సినిమా మేము నమ్మినట్టు, మేము అనుకున్నట్టు ఎగ్జాక్ట్లీ ద వే వాట్ వీ హ్యావ్ హోప్స్ ఆన్ ద ఫిలిం సేమ్ వేలో వెళ్తుంది. ఇది అందరూ దీన్ని ఆదరించిన ప్రతి ప్రేక్షకులందరికీ పేరున థ్యాంక్స్ అండి. మీరు అలాగే ఇంకా చూడాల్సిన వాళ్ళు అందరూ కూడా థియేటర్లో చూడాలి సార్. ఇది థియేటర్ ఫీల్ సినిమా. ఇది ఆడిటోరియంలో మిగతా జనాలతో చూడాల్సిన సినిమా. ప్లీజ్ డిస్కరేజ్ పైరసీ. అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. మాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఇంకో మీట్లో మేమే షాక్ అయ్యే నెంబర్స్ మీ ముందరకు వస్తామని మేము బలంగా నమ్ముతున్నాం. థ్యాంక్స్ ఫర్ అందరికీ, దీన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ, అలాగే దీన్ని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ పేరున థ్యాంక్స్ అండి. అలాగే స్పెషల్ మెన్షన్ అబౌట్ బుచ్చి రాసిన కథకి మా హీరో రామ్ చరణ్ గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. అలాగే ఇదివరకు బుచ్చి గారు మా డైరెక్టర్ గారు ఒక ఫంక్షన్లో చెప్పారు, ఈ సినిమా చూసి బయటకు వచ్చి నాకు పెద్ది అది ఒకటే కనపడద్దని. మేము చూసినాక అందరికీ అదే ఫీలింగ్ అనిపించింది. ఏదైతే చరణ్ గారి గురించి చెప్పారో అదే ఉంది సినిమాలో. డెఫినెట్గా ఎక్స్ట్రాడినరీ సినిమా. దాంట్లో చరణ్ గారి పర్ఫార్మెన్స్ నా భూతో నా భవిష్యత్ ఎక్స్ట్రాడినరీ సార్. వెల్ డన్ సార్, సూపర్ సార్. వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. అలాగే మిగతా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా సినిమాలో ఆ మెసేజ్ కానీ, ఆ చిన్న డిఫరెంట్ స్పోర్ట్స్ కానీ ఎక్స్ట్రాడినరీ కొత్త ఫీల్. ఇంతవరకు మనం చూడని తెలుగు సినిమాలో చూడని మల్టిపుల్ స్పోర్ట్స్. ఇది డెఫినెట్గా ఇది ఒక కొత్త రకమైన సినిమా. అందరూ
ఎవరైతే ఒక వెరైటీ కోరుకుంటారో, ఒక కమర్షియాలిటీ కోరుకుంటారో అందరికీ బాగా నచ్చే సినిమా. అలాగే పిల్లలు పెద్దలు అందరూ కలిసి వెళ్ళి దీంట్లో ఒక ఇన్స్పిరేటివ్ ఇది కూడా ఉంది దీంట్లో. అవన్నిటి మీ అందరికీ పిల్లలకి అందరికీ చాలా ఉపయోగపడుతుందని అని నమ్ముతున్నాం. అలాగే పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని కూడా తీసుకుని సినిమాకి వెళ్ళాలని అనుకుంటున్నాం. So anyhow, to round off, we are very very happy for the numbers what this film is doing, and రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా పెద్దగా చేస్తుందని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా పెద్ద విజయం ఇచ్చారు. నా ఫోను మామూలుగా థర్డ్ ప్రీమియర్స్ నుంచే ఫోన్ రింగ్ అవ్వడం ఆగలేదు. ఉప్పున కూడా సేమ్, ఉప్పున కన్నా 10 రెట్లు ఉన్నది. అందరూ కాల్ చేసి మెసేజ్లు చేసి పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టి చాలా పెద్ద హిట్ అని చెప్తున్నారు. సినిమా చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా చాలా ఇన్స్పైర్ అయ్యమని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంటే షో పడుతుంటే ఫోన్స్ వస్తున్నాయి, అలా ఉంది. థ్యాంక్ యూ అండి. చరణ్ గారు అందరూ ఒకటే అంటున్నారు, చరణ్ సార్ అని, పెద్ది అని. పెద్ది చాలా ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అండి. మీ పిల్లల్ని అందరినీ తీసుకుని వెళ్ళండి. చాలా ఆడిటోరియం నుంచి చాలామంది థియేటర్స్ నుంచి గట్రా వీడియోస్ క్లిప్స్ పెడుతున్నారు. పిల్లలతోనే గట్రా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ అంతా సినిమాని. ఈ సినిమాని మీ అందరూ ఇంటికి తీసుకెళ్తారని నేను ఏదైతే నమ్మానో అది చెప్తున్నారు అందరూని. చాలా మెసేజెస్ అన్నీ పెడుతున్నారు, చాలా అప్రిషియేట్ చేస్తున్నారు మా టీం అందరినీ కూడాని. చరణ్ గారు పడ్డ కష్టాన్ని అందరూ గుర్తించారు. చరణ్ గారు ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. చరణ్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. థ్యాంక్ యూ చరణ్ సార్. మా టీం అందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాటర్డే సండే కమింగ్ 10 డేస్లో కూడా సినిమాని ఇంకా పెద్ద విజయం సాధిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఈ సినిమాని ఎంతో ఫస్ట్ షో నుంచి ప్రతి మీడియా మిత్రులు ఈ సినిమా ముందు కూడా ఈ సినిమా ఆడుతుందని అందరూ నమ్మారు. అలాగనే ప్రతి రివ్యూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఎంత బాగా రివ్యూస్ ఇచ్చారంటే సార్, ప్రతి రివ్యూ రైటర్కి ఈ సమానంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మీ 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 అందరి వల్లే ఈ సినిమా జనాల్లోకి వెళ్ళగలిగింది. తప్పకుండా ఈ సినిమా మేము ప్రీమియర్కి వెళ్ళినప్పుడు సార్ ప్రతి సీన్ రామ్ చరణ్ గారు అసలు అంటే ఒక గోల్డెన్ స్పూన్లో పుట్టి చిరంజీవి గారు కొడుకుగా పుట్టి అసలు అలాంటి యాక్టింగ్ కానీ అలాంటి వర్క్ కానీ అంటే ఆయన అందరినీ మెప్పించడానికి, అందరినీ మోటివేట్ చేయడానికి ఆయన కష్టపడి ఆయన బాడీని కష్టపెట్టుకొని ఇంత బాగా చేయటం అనేది అద్భుతం సార్. ఖచ్చితంగా ఇది ఫస్ట్ డే మీ కెరియర్, రామ్ చరణ్ గారి కెరియర్లో హయ్యెస్ట్ రికార్డ్ అండి మా తెలంగాణ వరకు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా పెద్ద నెంబర్స్ రికార్డ్ చేస్తుందని నమ్ముతున్నాను. ముఖ్యంగా అసలు ప్రేక్షకులు అంటే ఫ్యామిలీస్ కూడా ప్రీమియర్స్ నుంచే స్టార్ట్ అయ్యారు సార్. ఖచ్చితంగా సతీష్ గారు చెప్పినట్టు ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడాలి, థియేటర్స్లో ప్రతి ఒక్కరికి నచ్చుద్దని చెప్పారు ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అట్లానే ఈరోజు ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్తో వస్తున్నారు. ఎక్కడ కూడా టికెట్స్ డిస్టిక్లో కూడా చూస్తే సార్ ఎట్లా పోతుంది, 1-2 టికెట్స్ పోతున్నాయా లేకపోతే 5-10 టికెట్స్ పోతున్నాయంటే ఎక్కడ పెట్టినా డిస్ట్రిక్ట్ యాప్లో 5-10 అట్లా బుక్ అవుతున్నాయని చెప్పారు. తప్పకుండా ప్రేక్షక మహాదేవుళ్ళకి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి మంచి సినిమా మాకు వృద్ధి సినిమాస్ నుంచి మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLPకి ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన మన డైరెక్టర్ గారికి, బుచ్చిబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా రవణ్ అయితే ఫస్ట్ నుంచి చెప్పేవాడు, శశి నువ్వు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని. అన్న రవణ నువ్వు ఎప్పుడు చెప్పినా అది నిజమైంది. తప్పకుండా అదే మాకు ధైర్యం. ముఖ్యంగా నవీన్ అన్న కూడా చెప్పేవాళ్ళు శశి అద్దిరిపోయింది అని. సో ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఇప్పుడు నమ్మింది ఎప్పుడు ఒమ్ము కాలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా పెద్ద రికార్డ్స్ నెలకొల్పుతుందని, ఆ అవకాశం మా మైత్రికి డిస్ట్రిబ్యూషన్కి వచ్చిందని ఆనందపడుతూ ఈ సమానంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ అండి. ప్రింట్ మీడియాకి, వెబ్ మీడియాకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ సినిమాని మీరు చాలా దూరం తీసుకెళ్లారు. మీరందరూ నమ్మి ఈ సినిమాకి వెరీ వెరీ బిగ్గెస్ట్ అప్లాజ్ తెచ్చారు. మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్. అంటే ఒక మంచి సినిమాని జనరల్గా చాలా ఏదో చెప్తూ ఉంటారు, కానీ ఒక మంచి సినిమాని ఎలా నిలబెట్టాలి అనేది
డెఫినెట్గా మీరందరూ కలిసి ఈ సినిమాని నిలబెట్టారు. అందరూ చాలా బాగా రాశారు సినిమా గురించి. అసలు నెగిటివిటీ లేకుండా మొత్తం పాజిటివిటీ మీద సినిమాని చాలా దూరం తీసుకెళ్లారు. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. యాక్చువల్గా సంక్రాంతి తర్వాత ప్రతి ఎగ్జిబిటర్ 2 రాష్ట్రాల్లో ఎవ్వరికి అసలు ఏ సినిమా కూడా కనీసం మినిమం 10% 15% ఆక్యుపెన్సీ రాని ఈ పరిస్థితుల్లో పెద్ది వచ్చి ప్రతి ఒక్కరికి నేను మీకు పెద్దోడిగా నిలబడతానని చెప్పి ప్రతి థియేటర్కి మళ్ళా ఒక ఆక్సిజన్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా విజయం ఇండస్ట్రీ మొత్తానికి చాలా అవసరమైన టైంలో అత్యంత దీన పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు బంద్ పెట్టుకుంటున్న పరిస్థితుల్లో ఈ సినిమా వచ్చి ప్రతి థియేటర్ని ఓపెన్ చేసి ప్రతి ఎగ్జిబిటర్ని ఆనందపరిచిందని ప్రతి ఆడియన్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఎగ్జిబిటర్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్స్. మరొకసారి రామ్ చరణ్ గారికి, బుచ్చిబాబు గారికి థ్యాంక్ యూ అండి. మొదటి సినిమా వృద్ధి సినిమాస్పై మొదటి సినిమా ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్.